ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు ఈ చేతు నిజం మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఎదుటి వారిని చాలా అభిమానిస్తారు, గౌరవిస్తారు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు చూపిస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. ఓర్పు, సహనం కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క లైఫ్లో ఊహించని ఒక చేతు నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టి ఉంచారు. ఆ నిజం ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు మీరు తెలుసుకుంటారు. అయితే ఆ నిజం అనేది కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశమే అయినప్పటికీ వారిపైన మొదట్లో మీకు కోపం వచ్చినా కానీ వారు ఎందుకు ఆ విషయాన్ని మీ దగ్గర దాచి ఉంచారో అది అర్థం చేసుకొని మీరు మీ కోపాన్ని తగ్గించుకుంటారు. అలాగే వృషభ రాశికి చెందిన వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే గృహిణులు ఎవరైతే ఉన్నారో, మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీతో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలం నుండి కోరుకుంటున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు చూస్తున్నవారు, ప్రయత్నం చేస్తున్నవారు ఈ రోజు ఒక చక్కటి సంబంధాన్ని గురించినటువంటి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొత్తగా పెళ్లైన నూతన దంపతులకి మాత్రం చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశివారు చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. అంటే కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు మీరు అన్వేషించబోతున్నారు. ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించలేదు. ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే కన్యా రాశివారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఇతరత్ర మార్గాల ద్వారా మీరు ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నవారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం వీరికి ప్రతికూలత అనేది కనిపిస్తుంది. గొడవలు, అలాగే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే వృషభ రాశికి చెందిన వారు 70-80 ఏళ్ల పైబడిన వారు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడతారు. సమస్య తీవ్రత పెరగకముందే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం. అయితే వృషభ రాశి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి. శివుడికి కొబ్బరి నీటితో అభిషేకం చేయండి. అలాగే బయటికి వెళ్లే సమయంలో గణపతిని ఆరాధించి పనులు మొదలుపెట్టండి. విఘ్నాలు ఏవున్నా కాని అన్నీ తొలగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా ఆ పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.